తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర రూట్ మ్యాప్లపై చర్చిస్తున్నారు. అలాగే ప్రచార సరళి కార్యాచరణపై నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. అలాగే ఎన్నికల ఖర్చుల నిమిత్తం నియమావళిని అనుసరించి 95 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. అలాగే ఎన్నికల ప్రచారం అలాగే వ్యూహాలకు సంబంధించి సమగ్రంగా చర్చిస్తున్నారు. అలాగే బస్ యాత్రలకు సంబంధించి కూడా తుది నిర్ణయం తీసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మనీషా, ఈరోజు బీఆర్ఎస్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో 7 మంది లోక్సభ అభ్యర్థులకు అధినేత కేసీఆర్ వారికి బీఫామ్స్ అందజేశారు. అదేవిధంగా ఎన్నికల నియమావళి అనుసరించి ఏదైతే ఖర్చులు ఉంటాయో 95 లక్షల రూపాయల చెక్కులు ఒక్కొక్కరికి 95 లక్షల రూపాయల చొప్పున చెక్కులు అందజేయడం జరిగింది. ఎన్నికల ప్రచారం దాని వ్యూహాలకు సంబంధించి చర్చకృతం వారితో భేటీ కావడం జరిగింది. దీనికి అభ్యర్థులతో పాటు పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర పార్టీ నేతలు, జిల్లా పార్టీ అధ్యక్షులు కావచ్చు, డిప్యూటీ చైర్మన్లు, ముఖ్య నేతలు వీరందరూ హాజరయ్యారు. ముఖ్యంగా రానున్న పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ 2 సభలు జరిగాయి. 2 సభల నుంచి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అయితే కేసీఆర్ ముఖ్యంగా బస్సు యాత్రకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రజల నుంచి పుల్లంబాటకి వెళ్ళినప్పుడు ఇది ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే బస్సు యాత్రలకు దానికి సంబంధించి రూట్ మ్యాప్ సంబంధించి చర్చిస్తున్నారు. కొద్దిసేపట్లో ఈ రూట్ మ్యాప్ పై కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ కాంగ్రెస్ 100 రోజుల పాలనలో ఏం జరిగింది అనేది ఆ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతులకు ఎక్కువ ఇబ్బంది జరిగింది అనేది చూపెట్టాలనే ఆ విధంగా ఇప్పటికే పొలంబాట బట్టి ఇప్పుడు రైతులకు సాగునీటికి ఇబ్బంది ఏర్పడింది. అదేవిధంగా తాగునీటికి కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అనేది ప్రధానంగా చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రచారాస్త్రాలుగా ఉపయోగించాలని చెప్పి తెలుస్తుంది. అదే ఇదే ఇందుకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ మీద ఏదైతే 6 గ్యారెంటీలు హామీ ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయలేదు. 420 హామీలు అని చెప్పి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. ఎవరైతే ఆ మహిళలకు 2500 ఏదైతే ఇస్తాన్నారో అది ఇవ్వలేదు. అదేవిధంగా మహిళలకు స్కూటీలు ఇస్తా అన్నారు, ఆడపిల్లలకు అది ఇవ్వలేదు. రైతులకు 2 లక్షల రుణమాఫీ కాలేదు. ఇట్లాంటి ప్రధానంగా రైతులను కావచ్చు, ఇటు మహిళలను కావచ్చు, యూత్ను కావచ్చు ఆకట్టుకున్నటువంటి విషయాలను ఫోకస్ చేస్తూ ప్రజల్లోకి వెళ్ళాలి. ఇట్లాంటి విషయాల మీద సుదీర్ఘంగా చర్చిస్తున్నారు, ఇట్లాంటి వ్యూహాలు చేస్తున్నారు. అదేవిధంగా సేమ్ టైం ఇంతకుముందు గతంలో బీఆర్ఎస్ పార్టీ దాదాపు 9 స్థానాలు గెలుచుకుంది పోయిన 2019 ఎలక్షన్ లో. ప్రస్తుతం ఆ స్థాయిలో ఆశించిన స్థాయిలో లేనప్పటికీ అధికారం కోల్పోయిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడే 9 స్థానాలు గెలుచుకున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కనీస పోటీ ఇటు కృష్ణా బేసిన్ లో నెలకొన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇటు గోదావరి బేసిన్ ఈ పరివాహక ప్రాంతాల్లో కొంచెం పట్టు ఉంది కాబట్టి ఆ స్థానాల్లో కనీసం స్థానాలు గెలుచుకోవాలని చెప్పి టార్గెట్ గా పెట్టుకుంది. బీఆర్ఎస్ అంతర్గతంగా 8 స్థానాల్లో గట్టి పోటీ ఇస్తాం, ఆ స్థానాలపై ఆశ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కరీంనగర్ కావచ్చు, అదేవిధంగా ఇటు పెద్దపల్లి స్థానం కావచ్చు, ముఖ్యంగా ఈ స్థానాల నుంచి బీఆర్ఎస్ మెదక్ స్థానం కావచ్చు, అదేవిధంగా సికింద్రాబాద్, నాగర్ కర్నూల్ ఈ స్థానాలు చేవెళ్ళ ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే
అందుకు అనుకూలంగా వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కొద్దిసేపట్లో కేసీఆర్ రోడ్డు ఏదైతే బస్సు యాత్ర ఉందో రూట్ మ్యాప్ సంబంధించి ఆ విషయాలు వెలువడే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.